ఇవాళ నేను బయలుదేరినప్పటి నుంచి పేదల్ని కలిసిన, ఆశా వర్కర్లు కలిసిండ్రు, అంగన్వాడీ వర్కర్లు కలిసిండ్రు, మహాలక్ష్మి గ్రూపులలో మా ఆడబిడ్డలు కలిసిండ్రు, మాకు 0 వడ్డీతో రుణాలు ఇవ్వాలని అడిగిండ్రు, నిరుద్యోగ యువకులు కలిసిండ్రు, విఆర్ఏలు కలిసిండ్రు, భూములు పోయిన దళితులు కలిసిండ్రు, ఇండ్లు లేని పేదలు కలిసిండ్రు, నిరుద్యోగ యువకులు కలిసిండ్రు. సిలిండర్ ధర మొన్న 1200 ఉంటే ఇవాళ 1250 అయ్యిందని చెప్పి మా అక్కలు మా చెల్లెళ్ళు వచ్చి బాధలు చెప్పిండ్రు. ఇవాళ ఎవరిని కదిలిచ్చినా రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల నిరాశలు, మా అక్కలు ఆడబిడ్డలు కన్నీటితో కష్టపడుతుండ్రు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో ప్రజలందరూ దుఃఖంలో మునిగి తేలుతున్నారు. అందుకే మిత్రులారా, తెలంగాణ తెచ్చినా అన్న చంద్రశేఖరరావుకు 2 అవకాశాలు ఇచ్చిండ్రు. కానీ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, రాజయ్య లాంటి వాళ్ళు, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, బలరాం నాయక్ లాంటి వాళ్ళు పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణను ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను ఇవాళ ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని నేను అడగదలుచుకుని ఈ మానకొండూరు గడ్డ మీద నుంచి మీరు ఆలోచన చేయండి. ఏకలింగం కేసీఆర్ ఒక్కడే తెచ్చినా అంటే 2 సార్లు అవకాశం ఇచ్చారు. కానీ తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి కేంద్రంలో అధికారంలో కోల్పోయి తెలంగాణలో 1 అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చెయ్యండి. ఎండకు పోతుంటే తాగడానికి గ్లాసు మంచినీళ్ళు ఇస్తే కూడా ఆ కుటుంబం చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తాం, జీవితకాలం గుర్తు పెట్టుకుంటాం. 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే కన్న తల్లి కడుపు కోత తెలిసిన సోనియమ్మ ఇక ఏ తల్లి కూడా తన బిడ్డ చావద్దు, దుఃఖంతో తల్లి కుమిలిపోవద్దు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆ తల్లి గొప్ప మనసుకు ఇవాళ మనము న్యాయం చేయాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే ఎన్నికలల్లా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి, దానికి మీ ఆశీర్వాదం ఉండాలి, మానకొండూరు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. మా మిత్రులందరూ అనుకుంటుండొచ్చు, ఆడ మా అక్కలు ఆలోచన చేస్తున్నారు, సరే నాయన 2004 నుంచి 2014 వరకు మీరు బాగా పరిపాలన చేసిరు, చంద్రశేఖరరావు మమ్మల్ని మోసం చేసిండు, ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే మాకేమి చేస్తారని ఆలోచన చేస్తారు. అందుకే మేడారం నుంచి మానకొండూరు వరకు పేదల్ని కలిసినప్పుడు నా దృష్టికి తెచ్చిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏఐసిసి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే, మాణిక్రావు ఠాకరే గారి ఆమోదంతో ఇవాళ తెలంగాణ ప్రజలకు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, ప్రతి పేదవాడికి, ఇండ్లు లేని పేదలకు ఎంతమంది ఉన్నా ప్రతి పేదవాడికి ఉచితంగా 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిండు చంద్రశేఖరరావు. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రతి పేదవాడు అపోలో, యశోలో, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా 5 లక్షల వరకు మీ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించి మీకు వైద్యం చేయించి మీ ఇంటి వరకు దిగబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇవాళ 1250 ఉంది సిలిండర్ ధర, రేపు ఎంత ఉంటుందో తెలియదు. ఆయల్ల కాంగ్రెస్ ఉన్నప్పుడు 400 ఉండే, ఇవాళ పన్నుల రూపంలో 100 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోసుకుంటున్నాయి. అందుకే మా ఆడబిడ్డల కన్నీళ్లు దూడవడానికి ఆనాడు కట్టెల పొయ్యితో ఊది ఊది ఆ పొగ గుండెలకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డలను ఆదుకోవడానికి దీపం పథకం కింద గ్యాస్ స్టవ్ ఇచ్చినాం, సిలిండర్ ఇచ్చినాం, 400కే గ్యాస్ ఇచ్చినాం. అందుకే ఇవాళ మా ఆడబిడ్డల కష్టాలు తీర్చడానికి, మీ కన్నీళ్లు తూడవడానికి మీ సిలిండర్ మీ ఇంటికి 500 రూపాయలకే మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, రైతులు చంద్రశేఖరరావు మాట నమ్మి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అంటే బ్యాంకుకు కట్టకపోవడం వల్ల 1 లక్ష తడిసి మోపెడై 2 లక్షలైంది. అప్పు నెత్తి మీద ఉంది, చేతుల్లో చిప్పబట్టుకునే పరిస్థితి ఉంది, ఉన్న భూమి బ్యాంకోడు గుంజుకపోయే పరిస్థితి ఉంది. అందుకే
పేద రైతులకు 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా నిరుద్యోగ యువకులు రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. చంద్రశేఖరరావు నోటిఫికేషన్లు ఇవ్వలే, ఉద్యోగాలు భర్తీ చేయలే. అందుకే కాంగ్రెస్ పార్టీ కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం జనవరి 1, 2024 నుంచి సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి ప్రతి నిరుద్యోగికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా ధరణి పేరు మీద ఏవైతే దందాలు జరుగుతున్నాయో దందాల మీద విచారణకు ఆదేశించి 100% ధరణి పోర్టల్ రద్దు చేసి పేదలందరినీ ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన మా మిత్రులను అడుగుతున్నా, ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ఇవ్వాలన్నా, ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షలు మీకు ఇవ్వాలన్నా, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలన్నా, 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలన్నా, 500 రూపాయలకు మీకు సిలిండర్ ఇవ్వాలన్నా, ధరణి పోర్టల్ను రద్దు చెయ్యాలన్నా మీరేం చేయాలి మిత్రులారా? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీరేం చేయాలి? ఇందిరమ్మ రాజ్యం దేవాలి. ఇందిరమ్మ రాజ్యం దేనికి మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? మీరందరు సిద్ధమేనా? ఆ వెనకాల మిత్రులు సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఆస్తం గుర్తుకే, ఆస్తం గుర్తుకే. మిత్రులారా, ఇప్పుడు నేను బాయ్ బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి, సరేనా? బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. కేసీఆర్, 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 కేసీఆర్. బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. ధన్యవాదాలు సోదరులారా. ఎందుకంటే అదేవిధంగా మానకొండూరు ఈ ప్రాంతాన్ని కరీంనగర్లో కలపాలని మా డాక్టర్ సాబ్ చెప్తుండు. తప్పకుండా అది చూద్దాం. ఏదేమైనా చంద్రశేఖరరావు మన్ననే బాంచువాడాలి చెప్పిండు, నా వయసు అయిపోయింది నేను ఇంటికి పోతా అని. అందుకే ఫామ్ హౌస్లో 2 వేసి మంచిగా వండుకోమని చెప్పి మా పొన్నం ప్రభాకర్ అని చెప్తుంది. ధన్యవాదాలు మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.